అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి వీడియోని షేర్ చేయండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకాయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్టు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పూర్వద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించున్నట్లు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానికి తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకే సమాజమునెదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములలోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయేనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయులు మన్యములోని గలిలియలో కేదెషును, ఎఫ్రాను, మియోల మన్యమందలి షేకెమును, యూద వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతార్బాను ప్రతిష్ఠితపరచిరి. తూర్పు దిక్కున యొర్దాను అద్దరికి యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాతులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపిన వాడు సమాజము ఎదుట నిలువక మునుపును అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయుల కందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. అంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.